చక్రవడ్డీ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి ఇక్కడ 10 సంవత్సరము వడ్డీ కలిపే విధంగా 2 సంవత్సరాల్లో రూ. 500 583.20 మొత్తంగా అయిన వడ్డీ రేటు ఎంత చూడండి. పి తెలుసు, ఏ తెలుసు, ఎన్ తెలుసు, ఆర్ కనుక్కోవాలి. ఇలా వచ్చేసి ఇది ఏమవుతుందంటే ఇక్కడ సింప్లిఫికేషన్ 108 డివైడెడ్ బై 100 హోల్ స్క్వేర్. ఇక్కడేమో 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. ఈ రెండు సమానం కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 108 బై 100 మైనస్ 1 ఇటు తీసుకొచ్చేసేయండి ఆర్ బై 100. ఇక్కడ వరకు మనం ఎల్సిఎం చేసుకుంటే 108 మైనస్ 100 ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 బై 100 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ ఆర్. ఇది క్యాన్సిల్ చేసుకుంటే దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8%. సో వడ్డీ రేటు ఈజ్ ఈక్వల్ టు 8%. చక్రవడ్డీ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి ఇక్కడ 10 సంవత్సరము వడ్డీ కలిపే విధంగా 2 సంవత్సరాల్లో రూ. 500 583.20 మొత్తంగా అయిన వడ్డీ రేటు ఎంత చూడండి. పి తెలుసు, ఏ తెలుసు, ఎన్ తెలుసు, ఆర్ కనుక్కోవాలి. ఇలా వచ్చేసి ఇది ఏమవుతుందంటే ఇక్కడ సింప్లిఫికేషన్ 108 డివైడెడ్ బై 100 హోల్ స్క్వేర్. ఇక్కడేమో 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. ఈ రెండు సమానం కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 108 బై 100 మైనస్ 1 ఇటు తీసుకొచ్చేసేయండి ఆర్ బై 100. ఇక్కడ వరకు మనం ఎల్సిఎం చేసుకుంటే 108 మైనస్ 100 ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 బై 100 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ ఆర్. ఇది క్యాన్సిల్ చేసుకుంటే దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8%. సో వడ్డీ రేటు ఈజ్ ఈక్వల్ టు 8%. లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి ఇక్కడ. ది కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 10 items ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 8 items. వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్? 10 వస్తువుల కొన్న వెల 8 వస్తువుల అమ్మిన వెలకు సమానం అయిన లాభమా నష్టమా ఎంత శాతము? చూడండి, 10 వస్తువుల కొన్న వెల 8 వస్తువుల అమ్మిన వెలకు సమానము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు, కొన్న వెల ఇక్కడ 8 అవుతుంది, దీనికి సమానం ఓకే. ఇక్కడ లాభమా నష్టమా? మనకి లాభము. ఎంత లాభం వచ్చింది? లాభము ఈజ్ ఈక్వల్ టు 2 వస్తువులు ఓకే. లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వెల అంటే 8 ఇంటూ 100 ఓకే. 2 ఏకం దీంట్లో 4 టైమ్స్ 4 టేబుల్ దీంట్లో 25. సో లాభ శాతము ఈజ్ ఈక్వల్ 25%. సో ఆన్సర్ ఈజ్ 25%. లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి ఇక్కడ. ఒక వ్యాపారి ఒక వస్తువును 96,000 రూపాయలకు అమ్మగా 11/2/9% నష్టం వచ్చినది. అయినా ఆ వస్తువు కొన్న వెల ఎంత? కొన్న వెల ఎప్పుడు 100%లో ఉంటుంది. అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ చూడండి, అమ్మితే మనకి అతనికి నష్టం వచ్చింది కాబట్టి మైనస్ చేయాలి. 100 మైనస్ 100/9 ఇస్తే 800/9% ఈజ్ ఈక్వల్ 96,000 అయితే మనం కనుక్కోమంది కొన్న వెల కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100%. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అర్థం. చూడండి ఇక్కడ 100 ఇంటూ 96,000 డివైడెడ్ బై ఇదంటే 9/800 అవుతుంది, రివర్స్ అవుతుంది ఓకే. 2 zeros క్యాన్సిల్ చేయండి. 8 దీంట్లో 8 చూడండి, 1,08,000 రూపాయలు. సో కొన్న వెల ఈజ్ ఈక్వల్ 1,08,000 రూపాయలు. ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి ఇక్కడ. ఏ కామా బి కామా సిల పెట్టుబడుల నిష్పత్తి 5:7:11 మరియు వారు పెట్టుబడులు పెట్టిన కాలాల నిష్పత్తి 2:3:1 అయిన వారి లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకోవాలి? పెట్టుబడులు చూడండి, ఏబిసిలు ఎంత ఉంది? ఫస్ట్ 5:7:11. తర్వాత కాలాల నిష్పత్తి అంటే ఇంటూ కదా, ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1 అనగా 2:3:1. కాబట్టి 2 హెచ్ వేసుకుంటే 10:21:11. ఈ నిష్పత్తిలో లాభాలను పంచుకోవాలి ఓకే. ఆన్సర్ ఈజ్ 10:21:11.